హైదరాబాద్ మహానగరంలో మహిళలకు రక్షణ లేదు అనేది నిన్నటి రాత్రితో సుస్పష్టమవుతోంది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు, నీ రేట్ ఎంత, వస్తావా అనే నీచపు మాటలతో మహిళలను పోకిరీలు వేధిస్తుంటారు. కానీ ఇలాంటి పోకిరీల ఆటలు కట్టించాల్సిన పోలీసులు ఎక్కడున్నారు? ఎన్ని షీ టీమ్స్ ఉన్నాయి? నగరంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి తర్వాత మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఓ ఐపీఎస్ అధికారి చేసిన ఫీల్డ్ టెస్ట్ సంచలనం సృష్టించింది. దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద అర్ధరాత్రి తర్వాత ఒంటరిగా నిలబడి మహిళల పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు మల్కాజ్గిరి సిపి సుమతి. రాత్రి 12:30 గంటల నుంచి 3:30 గంటల మధ్య జరిగిన ఈ పరిశీలనలో బయటపడ్డ నిజాలు కలవరపరిచేలా ఉన్నాయి. వస్తావా అంటూ ప్రారంభమైన అసభ్య వ్యాఖ్యలు, అనుచిత ఆఫర్లు, పదే పదే వేధింపులు. మొత్తం దాదాపుగా 40 మంది పురుషులు ఆమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. వీరిలో చాలా మంది మద్యం మత్తులో ఉంటే కొందరు గంజాయి ప్రభావంలో ఉన్నారని తెలుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఇందులో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అధికారి వయసు 50 దాటినా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే గంజాయి రహిత రాష్ట్రం, డ్రగ్స్ లేని తెలంగాణను చూపిస్తామని శబదాలు చేస్తున్న పోలీసులు ఆ వైపు కూడా అస్సలు చూడడం లేదు. సిపి సుమతి అనుభవించిన తీరు దీనికి నిదర్శనం. గంజాయి మత్తులో ఉన్న యువత, ఉద్యోగులు గంజాయి సేవిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. మహిళలు నగరంలో తిరగాలంటేనే భయపడుతున్నారని తెలుస్తోంది. ఇక రాత్రి సంగతి దేవుడెరుగు. స్వయాన ఓ మహిళా సిపినే పోకిరీలు టార్గెట్ చేశారంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అని నగరవాసులు భయపడుతున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై కౌన్సిలింగ్ నిర్వహించి మహిళల పట్ల ప్రవర్తనపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సుమారు 25 ఏళ్ల క్రితం కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో డీఎస్పీగా పనిచేసిన సమయంలో కూడా ఇలాంటి ఫీల్డ్ ఆపరేషన్ నిర్వహించి మహిళల భద్రతపై అవగాహన పెంచారు.